1 2 3. ఈ విలేజ్లో ఈ వయ్యారితో చూద్దాం ఈ జర్నీ ఎంతవరకు వెళ్తుందో. ఒంటరికి ఇక్కడేం చేస్తున్నావు? ఏం లేదు. నువ్వు చెప్పకపోయినా నాకు అర్థమైందిలే. ఏమర్థమైంది నీకు? అదే నీ మనసులో ఏముందో అర్థమైంది. ఓహో, ఏముండదు నా మనసులో? నీకు తెలుసుగా, మళ్ళీ నాన్నోడితో చెప్పించడం ఎందుకు? ఆహాహా, ఈ సకలే తగ్గించుకోమని చెప్తాండేది. ఎందుకు ఈ కవర్ డ్రైవ్లు? ఫ్లాట్ అయిపోయావుగా, పర్లేదులే, ఒప్పేసుకో. నీ కోతి యాసాలకు పడిపోయేదానికి నేను పట్నం పిల్లని కాదు, పల్లెటూరు పిల్లని. నీ యాసాలు నా కాడ కాదు. అబ్బాయిలు అబద్ధాన్ని అందంగా చెప్తారు, కానీ అమ్మాయిలు అదే అబద్ధాన్ని కాన్ఫిడెంట్గా చెప్తారు. ఏందబ్బా నువ్వు? నేను అబద్ధం చెప్తాను, నువ్వే చెప్పేస్తా ఉండవు. అయినా ఆడవాళ్ళ మనసులో ఏముండదో చెప్పేదానికి నువ్వే మాధవుడు కాదు. కరెక్టే. ఎవరి మనసులో ఏముందో వాళ్ళకే తెలుస్తుంది, తరువాత ఆ మాధవుడికే తెలుస్తుంది. హే కృష్ణ, ఈ గోపిక మనసులో ఏముందో ఈ బాలుడికి తెలిసేలా చేయి స్వామి. అబ్బా, ఇంకా పడుకొని ఉన్నాడా? ఏ అబ్బాయి, అక్కడ కాదు, ఎక్కడ? సరేనమ్మా, నేను పొలం కాడికి వేస్తాను. అట్నే నాయనా. అవును, ఈ అబ్బాయి అడిగిపోయినాడు. సార్ ఏంటి లేటు? పదండి వెళ్దాం. ఏమబ్బా, బాగా అలవాటు పడినట్టున్నావే?
ఎట్టుండదు మా ఊరు? చాలా స్వచ్ఛంగా ఉంది అంకుల్. ఇక్కడుంటే తెలుస్తుంది విలేజ్కి సిటీకి తల్లి పాలకి డబ్బా పాలకున్నంత డిఫరెన్స్ ఉందని. ఇక్కడున్న వాళ్ళందరూ సుఖంగా ఉంటారో లేదో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా ఆనందంగా మాత్రం ఉంటారండి. అదే మా సిటీలో అందరూ డబ్బు వెనక పరిగెడుతూ సుఖానికి అలవాటు పడి నిజమైన ఆనందానికి దూరం అయిపోతున్నారు. నాన్నగారు చాలాసార్లు చెప్పేవారండి, ఈ ఊరు ఇక్కడి మనుషులు మా ఫ్యూచర్ కోసం మేము సుఖపడాలని సిటీలో కష్టపడుతున్నారు, కానీ ఆయన మనసు మాత్రం ఇక్కడే ఉంది. నువ్వు చెప్పేదే నిజమైతే మీ నాయన ఎన్నేళ్ళలో ఒక తూరైనా ఇక్కడికి వచ్చి ఉండాలి కదా. మహాభారతంలో మయసభ అని ఉంటుందండి. మా సిటీ కూడా అలాంటిదే. అంతా మాయే. ఒక్కసారి అడుగు పెడితే బయటికి రానివ్వదు. పట్నంలో పుట్టి పెరిగినోడివి, కానీ నీకు చాలా విషయాలు తెలుసుండయా. పుట్టి పెరిగింది అక్కడైనా నా రూట్స్ అన్నీ ఇక్కడివే కదండి. నీకుండే జ్ఞానంలో మీ నాయనకు కొంచెం ఉన్నా ఈరోజు మా మధ్య ఈ దూరం ఉండేది కాదు. ఈ జ్ఞానం కూడా మా నాన్న నేర్పించిందే కదండి. విత్తనం ఒకటేస్తే చెట్టు ఇంకోటి రాదు కదా. మా నాన్న ఆ సిచ్యువేషన్లో అలా చేయడం తప్పంటే ఒప్పుకుంటాను, కానీ మా నాన్న బ్యాడ్ అంటే మాత్రం ఒప్పుకోనండి. నా దృష్టిలో తప్పుని తెలుసుకోవడం గొప్ప విషయమే, తెలుసుకున్న ఆ తప్పుని సరిదిద్దుకునే అవకాశం ఇవ్వడం గొప్ప విషయమే. మా నాన్న తప్పుని తెలుసుకుంటే మీరు ఆ తప్పుని సరిదిద్దుకునే అవకాశం నా ద్వారా ఇస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాగుందమ్మా, బాగుంది. ఈ ఊరు, మీ పొలాలు నైస్. నువ్వు చూడాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి. మా ఊరు శివాలయం ఎంత బాగుంటుందో తెలుసా? ఆడ కాసేపు కూర్చున్నా బాధలన్నీ మర్చిపోతాం. ఓ, అయితే ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. ఓ రోజు ప్లాన్ చేద్దాం. అవును, నువ్వెంతవరకు చదువుకున్నావు? ఇంటర్ దాకా చదువుకున్నా. గుడ్. మరెందుకు ఆపేసావు? స్టడీస్ కంటిన్యూ చేసినొచ్చుగా. చదువుకునేదానికి మా ఊర్లో కాలేజ్ ఉండాలిగా. ఈడ 10వ తరగతి వరకే ఉండాది. ఇంటర్మీడియట్ కూడా టౌన్ పోయి చదువుకున్నా. మరి మీ టౌన్లో డిగ్రీ కాలేజీలు లేవా? ఓ, వెరీ బ్యాడ్. మరి నువ్వు సిటీకి వచ్చేయచ్చుగా, అక్కడే హాస్టల్లో ఉండి చదువుకో. లేదు, నేను ఆడికి పోయినా సాయంకాలానికి మా నాయన మొహం చూడాలా, లేకపోతే నాకు ఏడుపు వచ్చేస్తుంది. ఆయనకుండే నేను ఒక్కదాన్నే కదా. నేను కూడా దూరం వెళ్ళిపోతే ఆయన ఎవరు చూసుకుంటారు? కరెక్టే, కానీ రేపు ఒకవేళ నీకు పెళ్ళి అయితే ఏం చేస్తావు? అసలు నేను పెండ్లే చేసుకోను. మా నాయన చూసుకుంటా ఏడనే ఉండిపోతా అని నువ్వు అనుకుంటే సరిపోతుందా? మీ నాన్న కూడా అనుకోవాలిగా. నీకు పెళ్లి చేయడం ఆయన బాధ్యత. అట్టాగైతే నా మొగుడిని తీసుకొచ్చి మా నాయన కాడ పెట్టుకుంటా. నేను మా నాయన చూసుకుంటా, ఆడు నన్ను చూసుకుంటాడు. అబ్బో, పెద్ద ప్లానింగే. అభి, ఎలా ఉన్నావురా? సూపర్ నాన్న. నీకో గుడ్ న్యూస్. ఎనీ టైం నేను మీ ఫ్రెండ్తో నీ ముందుకు రావచ్చు. రెడీగా ఉండు. నువ్వు చెప్తుంటే చాలా ఆనందంగా ఉందిరా. ఇంతకంటే ఎక్కువ హ్యాపీనెస్ వెరీ సూన్ మీ ముందుకు వస్తుంది. బిలీవ్ మీ నాన్న. ఏవండి, ఫోన్ ఇవ్వండి. ఒకసారి అమ్మతో మాట్లాడు. రే నాన్న, కనీసం రోజులో ఒకసారైనా ఫోన్ చేసి అమ్మతో మాట్లాడడం తెలీదా నీకు? అది కాదమ్మా, ఇక్కడ సిగ్నల్ సరిగ్గా ఉండట్లేదు. సరే కానీ ఏమన్నా తిన్నావా లేదా? ఫుల్గా తిన్నా. మీరు నా గురించి ఏం వర్రీ అవ్వకండి. ఇక్కడ పని అవగానే వచ్చేస్తానుగా. సరే కానీ జాగ్రత్త, టైంకు తిను. అలాగే అమ్మా. ఓయ్, బట్టలు వాష్ చేయాలి. వాషింగ్ మిషన్ లేదా? అట్లాంటివేమి ఏడు ఉండవు, చేత్తోనే ఉతుక్కోవాలా. ఓ, అంటే నాకు వాష్ చేయడం తెలియదు. ఇంటి దగ్గర అమ్మే చూసుకునేది. పర్వాలేదులే, ఆడబెట్టు, నేను ఉతికేస్తా. థ్యాంక్ యూ వరు.
వరలక్ష్మి. అదే వరలక్ష్మి. కొంచెం ఫాస్ట్గా ఉతికేస్తావా? అంటే వేసుకోవడానికి కూడా బట్టలు లేవు. ఇప్పుడే అంటే అవ్వదు, సోపు కూడా అయిపోయింది. పేటకు పోయి తేవాలా, సాయంకాలం ఉతుకుతాలే. వాట్, ఈవినింగా? మరి అప్పటి వరకు నేనేం వేసుకోవాలి? ఓ అవును కదా, నువ్వేం వరి అవ్వమాక, నీకు అద్దరిపోయే అవుట్ఫిట్ నేను ఇస్తాలే. ఎలా ఉంది? హ్మ్, లుంగీ ఇంత కంఫర్టబుల్ అని ఇప్పుడే అర్థమైంది. వేసుకున్నట్టే లేదు, ఏసీ కూడా అవసరం లేదు, కూల్గా ఉంది. అట్నే ఉండు. ఇదిగో. ఇదెందుకు? పొలం కాడ ఆవులు తోలుండం, వాటిని నువ్వే చూసుకోవాలా. ఇవాళ ఇదే నీ డ్యూటీ. అంటే ఆవుల్ని కాపలా కాయడానికి ప్రీ ప్లాన్డ్గా ఈ అవుట్ఫిట్ సైజ్ చేసావా? అట్ట కాదబ్బా, నువ్వే కదా గుడ్డలు లేవని ఇబ్బంది పడతా ఉండవు. ఏం పర్లేదులే, శ్రీకృష్ణుడు అంతటి వాడే గోవులకు కాపలా కాశాడు. మనం ఎంత? ఈ కన్నయ్యకి గోపికలతో గడపడమే కాదు, గోవులతో గడపడం కూడా తెలుసు. ఏ అబ్బాయి, నీ బట్టలు నేను ఉతికేసిన, ఈడు నేను ఉంటానులే, నువ్వు పోయి కాసేపు పనుకో. నాకు పగలు పడుకునే అలవాటు లేదు, కానీ నువ్వు అడుగుతున్నావుగా, దా యాడికి వచ్చేదే? వచ్చి కూర్చోవమ్మా వయ్యారి. గొడుగు పట్టుకో, కొద్దిగల జరుగు. ఏందబ్బా నావుల్లో పడుకుంటాండవు? ఎవరైనా చూస్తే ఏమైనా ఉండదా? ఇక్కడ నువ్వు నేను ఆవులు తప్ప ఇంకెవరు లేరులే. అట్టని చెప్పి టౌల్లో పనుకునేస్తావా? నీకు చెప్పాను కదా, పగలు నాకు నిద్ర రాదని. నాకు నిద్ర రాకపోతే ఇలా మా అమ్మ ఊళ్ళో పడుకునేవాడిని. నీకు ఇబ్బంది ఉంటే పడుకోనులే. భలే అలుగుతావబ్బా ఆడపిల్ల మాదిరి. పర్వాలేదులే, పనుకో. హలో బేబీ. రే, అసలు గుర్తున్నానా? అక్కడికి వెళ్ళినప్పటి నుంచి రెస్పాన్స్ లేదు. అది కాదురా, ఇక్కడ అసలు టైమే కుదరట్లేదు. ఏంటంత బిజీ? ఇంతకీ ఏం చేస్తున్నావు ఇప్పుడు? నేనా, ఆవులకు కాపలా కాస్తున్నా. వాట్? ఏం మాట్లాడుతున్నావురా? అందుకే నీకు చెప్పినా అర్థం కాదనేది. వరి అవ్వకు, వచ్చాక మాట్లాడుకుందాం. ఓకే, కానీ వచ్చేటప్పుడు నా కోసం ఏం తీసుకొని వస్తున్నావు? ఎండుగడ్డి కావాలా, పచ్చిగడ్డి కావాలా? వాట్? మరి అదే ఉంది ఇక్కడ. రే, నువ్వు అసలు బాగానే ఉన్నావా?
ఐఎమ్ కంప్లీట్లీ ఆల్ రైట్ రే. ఐ మీన్ విలేజ్. నీకు ఆల్రెడీ చెప్పాను కదా, నేను వచ్చింది వెకేషన్ కాదు, వర్క్ పైనని. ఓకే లీవ్ ఇట్. అట్లీస్ట్ వాట్సాప్ మెసేజ్ కన్నా రిప్లై ఇవ్వు. సరే సరే. ఈసారి లేట్ చేసావంటే డైరెక్ట్గా నేనే వచ్చేస్తా. ఎందుకు? నేను గోవుల్ని కాస్తుంటే నువ్వు గొర్రెల్ని కాస్తావా? ఆ? ఏం మాట్లాడుతున్నావు? ఆ, ఏం లేదులే, నువ్వు పెట్టు, నేను మెసేజ్ చేస్తా. నీ వాళ్ళకం చూస్తే ఈయన్నే ఉండి పెట్టేట్టున్నావే. అలా ఏం లేదు సార్, మీరు వస్తానంటే చెప్పండి, ఇప్పుడే ప్యాకప్ చెప్పేద్దాం. చాలా స్పీడ్గా ఉండవు బా. సరే ఒకటి చెప్పు, 10 దినాలు అయినా కూడా నీతో నేను రాకపోతే ఏం చేస్తావు? మీరు వస్తారు సార్. అరే ఒకవేళ నేను రాకపోతే? లేదు సార్, మీరు ఖచ్చితంగా వస్తారు. ఏందబ్బా, నన్ను తీసుకుపోతానని నీపైన నీకు అంత నమ్మకమా? ఈ నమ్మకం నాకు మీరిచ్చిందే అండి. మీరు విన్నది నిజమేనండి. నేను వచ్చిన రోజే మీ స్నేహితుడు కొడుకని చెప్పేశాను. మీరు అనుకో ఉంటే ఆ రోజే నన్ను తిట్టి పంపించేసి ఉండొచ్చు, లేకపోతే నాకు టార్చర్ చూపించి ఇక్కడి నుంచి పారిపోయేలా చేసుండొచ్చు. కానీ మీరు అలా చేయలేదు సార్. నన్ను మీ ఇంట్లో పెట్టుకొని మీ బిడ్డలా చూసుకున్నారు. నిజానికి నా నమ్మకం మీరు నా పైన చూపించిన ప్రేమ, మీకున్న సంస్కారమే అండి. ఇక్కడున్న మనుషులకు ఫిల్టర్స్ ఉండవేమో అండి. ఇక్కడి పొలాలు ఎంత పచ్చగున్నాయో ఇక్కడున్న మనుషుల మనసులు కూడా అంతే స్వచ్ఛంగా ఉన్నాయి. నీతో మాట్లాడుతూ ఉంటే మీ నాయన పైన ఉండే కోపం రోజు రోజుకి తగ్గిపోతూ ఉండదు. వచ్చిన రోజు తరిమేసి ఉంటే వెళ్ళిపోయి ఉండేవాడేమో. అలా ఎలా వెళ్ళిపోతానండి? మిమ్మల్ని తీసుకొనే వెళ్ళుంటా. గట్టోడివేరా. చెక్కు